నైస్. జాక్ ఫ్రూట్ బిర్యానీ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అన్నమాట. ఓకే. సో జనరల్ గా మటన్ ఎవరెవరైతే తినరో అవునా, వాళ్ళందరికీ అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ. నాలాంటి వాళ్ళకు. సో అసలు ఈ జాక్ ఫ్రూట్ బిర్యానీ మనం తయారు చేసుకోవాలంటే ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం. ఓకే, కావాల్సిన పదార్థాలు చెప్తానండి. రైస్, పనసకాయ, గరం మసాలా, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, హోల్ మసాలా, కొత్తిమీర, పుదీనా, పెరుగు. సో దీనికి కావాల్సిన పదార్థాలు. నైస్. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. చెప్పండి, ఏం స్టవ్ చేద్దాం? వెలిగించండి మీ చేతులతోటి. నా చేతులతో వెలిగిస్తాను, మీ చేతులతో వండండి. ఇది ఓన్లీ కొంచెం ఒక కప్ ఆఫ్ రైస్ చూపిస్తున్నాను అనమాట. ఓకే, కొద్దిగా చేస్తున్నా అంటున్నారు. ఓన్లీ నా కోసం మీకోసమే చేస్తున్నాను. నాకు తగ్గట్టు. ఇది హోల్ మసాలా అండి. Okay. ఓకేనా? ఓకే, బిర్యానీ ఆకు, సాజీరా, కొంచెమే చేస్తున్నాను కాబట్టి నేనైతే అన్ని కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. ఓకే. జాక్ ఫ్రూట్ అంటే జనరల్ గా అందరికి ఇష్టం అండి. అవునండి. పనస పండు అంటేనే అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి అవును. చాలా ఒక మటన్ ఫీలింగ్ ఉంటది అనమాట. అండ్ స్పెషల్ గా అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా, ఓన్లీ చికెన్ తింటారు, మటన్ తింటారు. అలాంటి వాళ్ళకి కూడా చాలా ఆ మటన్ తిన్న స్పెషల్ గా. ఫీలింగ్. అండ్ శ్రావణ మాసంలో బాగా యూస్ఫుల్ అండి. అవునవును. చాలా ఓపిక్ గా అందరితో మాట్లాడి నించొని చేస్తున్నారు. ఐ లైక్ టు సీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గుర్తించినందుకు ఇంకా చాలా థ్యాంక్స్. మరి నేను ఇక్కడ నాకు కాల్ వచ్చిన తర్వాత ప్రతిరోజు చూస్తున్నాను అనమాట, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చేస్తున్నారు, ఏంటి అని. నేను అంత ప్రిపేర్ అయి రాలేదు. అక్కర్లేదండి ప్రిపరేషన్, ఏమీ అక్కర్లేదు ప్రిపరేషన్, జస్ట్ బీ యువర్ సెల్ఫ్. యా. సో ఇది ఎగిపోయిందండి. తర్వాత నెక్స్ట్ ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, ఒక 2 minutes మూత పెట్టాను. ఓకే. మీకు ఎప్పుడు ఇన్ని ఇయర్స్ లో కుకింగ్ అంటే బోర్ కొట్టలేదా ఒకసారి కూడా? కొట్టలేదండి. అంటే వైల్ యూర్ కటింగ్ వెజిటబుల్స్ సార్ ఇదే వర్క్ ఇదే బోరింగ్. సమ్ టైమ్స్ ఐ ఫీల్ హ్యాడ్ అనిపించినప్పుడు, కానీ కుకింగ్ అంటే చాలా ఇష్టం. అంటే అది ఎలా ఫీల్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు నేను చేశాను, అది మీరు తిని బాగుంది అన్నారు, అప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోతాం అన్నమాట. ఇప్పుడు మేము క్యాటరింగ్స్ చేస్తాము 100 మందికి, వాళ్ళు మంచి గుడ్ రివ్యూ ఇచ్చినప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. సో మీకు అలా బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిన సందర్భం ఏది? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. తర్వాత టమాటోస్ వేస్తున్నాను. సో జాక్ ఫ్రూట్ బిర్యానీ ఎలా చేయాలో అసలు ఇంతవరకు ఐడియా లేని వాళ్ళకి ఇది ఈజీ రెసిపీయా, కష్టమైన రెసిపీయా? ఈజీయేనండి. మామూలు మనం పలావ్ ఎలా చేస్తాము, బగారా రైస్, పలావ్, ప్రతి ఒక్క దానికి సేమ్ ఇంగ్రీడియంట్స్ అండి, కాకపోతే ఐటమ్స్ మారుతూ ఉంటాయి అంతే. ఏదైనా ప్రొసీజర్ ఒకటే, అదే గరం మసాలా, అదే హోల్ మసాలా, అదే ఉల్లిపాయ, అదే పచ్చిమిర్చి, అంతే. కాకపోతే ప్రాంతానికి ఒక్కొక్క ఇంటికి కూడా వెరైటీ ఉంటది. ఇప్పుడు మా ఇంట్లో ఒక స్పెషల్ ఉన్నట్టు మీ దగ్గరికి వచ్చితే కూడా అదొక స్పెషల్ ఉంటుంది కదా, అలాంటి వేరియేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. కానీ ఏదేమైనప్పటికీ అదే ఉల్లిపాయ, అదే టమాటా, కోర్ ఎసెన్స్ ఒకటే, అంతే, విధానం వేరే. కొంచెం మనం సాల్ట్ వేసుకుందామండి, తొందరగా మగ్గుతుంది. సో ఇది కుక్ అయిపోయిందండి, మొత్తం కుక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పనసకాయ వేస్తున్నాను. అండ్ చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. మళ్ళీ ఒక 2 minutes మూత పెడతాను. ఒక 2 minutes. ఇది మగ్గిపోయింది. నెక్స్ట్ ఆల్రెడీ నేను ముక్కల్లో పసుపు రాసేసాను అనమాట, పసుపు వేసాను. కొంచెం మనం కారం వేసుకుందాము. తర్వాత పెరుగు. ఓకే, లవ్లీ.
చికెన్ బిర్యానీ తర్వాత నాకు మోస్ట్ ఫేవరెట్ ఇదే అండి. అవునా? సో, కొత్తిమీర పుదీనా వేసాను, సో కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం. నైస్. తర్వాత లిటిల్ బిట్ గరం మసాలా నేను పొడి చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఒక వేయాల్సిన 5 అన్ని వేసేసానండి. ఒక 5 minutes దీన్ని మనము మగ్గ పెట్టేసేసి Okay. వాటర్ వేసేద్దాము. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు Right. మనం వాటర్ పోద్దాము. హాట్ వాటర్. దేంతో అయితే మనం రైస్ తీసుకున్నామో Ah. దాంతోనే కొలిచిపోతాము. ఓకే 2 cups ఆఫ్ వాటర్ పోద్దాము. ఓకే. ఎందుకంటే నేను 1 cup రైసే తీసుకున్నాను. సో ఇదొక మరుగు రాగానే మనం రైస్ వేద్దాం. ఆల్రెడీ ఆహా. నేను నానబెట్టాను, రైస్ నానబెట్టి కడిగి పెట్టాను. నీళ్లు పోసి మగ్గిస్తున్నామండి. అవునండి, చూడండి బాయిల్ అవుతుంది. పనసకాయలు అయితే బాయిల్ అవుతున్నాయి. బాయిల్ ఇంకో అవుతుంది. 5 minutes మనం అలా వాటిని బాయిల్ చేద్దామండి. Yeah, okay. ఇప్పుడు మనం next రైస్ వేద్దాము. ఈ బిర్యానీ తినడానికి నేనైతే వెయిటింగ్ అండి నిజంగా. తప్పకుండా అండి, తినాలి. ఓకే, ఒక 15 minutes మనం కుక్ చేసుకుందామండి. తప్పకుండా. పనసకాయ బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. ఒక 10-15 నిమిషాలు మనం ఓపిక్గా ఉన్నామంటే మాత్రం రెడీ అయిపోతుంది బిర్యానీ. సో నేను కూడా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ బిర్యానీ బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. సో లెట్స్ సీ అండ్ లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. సో ముత్తేసి చూద్దామండి. అలాగేనండి, డన్. రెడీ అయిపోయిందా? రెడీ అండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. షూర్. ఫీల్ లైక్ ఏ మటన్ బిర్యానీ. నా ఒక్కదాని కోసం చేస్తున్నారు, నా ఒక్కదాని కోసమే చేశారు క్వాంటిటీ. అవునండి. థ్యాంక్ యూ సో మచ్. సాయిశ్రీ గారు, వేడి వేడిగా బిర్యానీ రెడీ అయిపోయిందండి. పనసకాయ బిర్యానీ టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయిందండి. వేడివేడిగా ఉంది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది దీని నుంచి. సో లెట్ మీ టేస్ట్ ఇట్. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. జాక్ ఫ్రూట్ బిర్యానీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పనసకాయ ముక్కలు, బియ్యం, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టొమాటో ముక్కలు, హోల్ గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉల్లిపాయలు, కరివేపాకు, పెరుగు, పుదీనా, గరం మసాలా. జాక్ ఫ్రూట్ బిర్యానీ తయారీ విధానం: పాన్ లో ఆయిల్ వేసి అందులో హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలిపి మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్, టొమాటో ముక్కలు, ఉప్పు, పనస ముక్కలు, కారం, పెరుగు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా వేసి కలుపుకొని కొన్ని నీళ్లు పోసుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన బియ్యం వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకున్నాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, జాక్ ఫ్రూట్ బిర్యానీ రెడీ.